అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ప్రకాశం బ్యారేజ్ పై కుట్ర, తీవ్ర టెన్షన్లో చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనలో కుట్ర కోణం దాగి ఉందా? వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే వరద ఉధృతులతో బోట్లను వదిలేశారా? ఒకే గొలుసుతో 3 పడవలను కట్టి ఉంచడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటన్నిటిపై పోలీసులు సమగ్ర విచారణ జరిపితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్న విషయం తెలిసిందే. అయితే ఈ కుట్ర కోణంలో ఎంతమంది ఉన్నా శిక్షించి తీరుతామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఇప్పుడు మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. ఈ నెల 1వ తేదీ రాత్రి ప్రకాశం బ్యారేజీకి రికార్డు స్థాయిలో 11.47 లక్షల క్యూసెక్యుల వరద వచ్చింది. అదే విషయంలో బ్యారేజీకి ఎగువన గొల్లపూడి నుంచి 5 ఇనప బోట్లు ఒకదానికొకటి కొట్టుకొచ్చాయి. ఇందులో 3 బోట్లు బ్యారేజీ గేట్లు వెనక ఉండే కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొట్టాయి. అవి ప్రస్తుతం బ్యారేజీ 67, 69వ కానాల వద్ద చిక్కుకొని ఉన్నాయి. ఈ 3 బోట్లు యజమాని పేరు ఉషాద్రి. ఆయన తలసీల రఘురాంకు సన్నిహితుడైన రామ్మోహన్ అనుచరుడు. రామ్మోహన్, ఉషాద్రి కలిసే బోట్ల ద్వారా కృష్ణానదిలో ఇసుక డ్రేజింగ్లు చేస్తున్నారు. అయితే బోట్లలో 3పై వైసీపీ రంగులు వేసి ఉన్నాయి. అందులోనూ ఒకదానికొకటి ఇనప గొలుసులతో అనుసంధానించి ఉన్నాయి. సాధారణంగా బోట్లను ఇలా ఒకదానికొకటి కట్టరు. ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగిలినవి కూడా కొట్టుకుపోతాయి. పైగా ఇలా ఒకదానికొకటి కట్టేసి 3 బోట్లను ఒక ప్లాస్టిక్ తాడుతో గొల్లపూడి శ్మశానం వద్ద ఉన్న ఒక చెట్టుకు కట్టి ఉంచారు. ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నులున్న బోట్లు. పైగా 3 ఇనప గొలుసులతో కట్టి అసలైన లంగరు మాత్రం ప్లాస్టిక్ తాడుతో వేయడం అనుమానాలకు తావిస్తుంది. దీనికి బలమైన తాడు కూడా వాడలేదు. కృష్ణానదిలో వరద పెరుగుతుందని బోట్లను పకడ్బందీగా కట్టి ఉంచాలని స్థానికులు హెచ్చరించినా పట్టించుకోలేదు. చివరికి 3 బోట్లు కలిసికట్టుగా వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. మరో 2 బోట్లు కొట్టుకురావడానికి కారణం కూడా ఈ 3 బోట్లేనని, అవి ఢీకొట్టడంతో అవి కూడా నదిలోకి కొట్టుకు వచ్చాయని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో రామ్మోహన్, ఉషాద్రి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరికీ నందిగాం సురేష్, తలసీల రఘురాంతో సంబంధాలున్నాయని తేల్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ జగన్కు అత్యంత సన్నిహితుడు. ఎమ్మెల్సీ తలసీల రఘురాం కృష్ణానదిలో ఇసుక దందాను బాగా కొనసాగించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇనప బోట్లను నదిలో తిప్పుతూ ఇసుకలను ఒడ్డుకు చేర్చేవారు. ఈ వ్యవహారాలు నందిగాం సురేష్, తలసీల రఘురాం కొనసాగిల్లోనే జరుగుతున్నదని బహిరంగ రహస్యం. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ బోట్లు నదికి అవతలన ఉండేవని, ఉద్దండరాయపల్లిలో వైపు నిలిపి ఉండేవి. అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించేవి. ఇటీవల ఈ గొల్లపూడి వైపు వచ్చాయి. దీనిపైన అనుమానాలు తలెత్తుతున్నాయి. కౌంటర్ వెయిట్లకు జరిగిన నష్టంపై కేసీఆర్, ఈఈ వీఆర్ కృష్ణారావు విజయవాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ గురుప్రకాష్ ఈ ఫిర్యాదుపై క్రైమ్ నెంబర్ 171/2024తో ఐపీసీ 336 పీడీపీపీ యాక్ట్లోని సెక్షన్ 3 కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.